హాయ్ ఫ్రెండ్స్, మంగళగిరి అంటే మనందరికీ మొదటగా గుర్తొచ్చేదేంటి? శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, అంతే కదా? కానీ మీలో ఎంతమందికి తెలుసు ఈ తోటాద్రిగా పిలువబడే మంగళగిరిలో మొత్తం 3 నరసింహస్వామి దేవాలయాలు ఉంటాయి. వాటిలో మొదటిది కొండపైన ఉండే శ్రీ గండాల నరసింహస్వామి టెంపుల్, రెండవది ఎగువ సన్నిధిగా పిలుచుకునే శ్రీ పానకాల నరసింహస్వామి టెంపుల్. ఈ రెండు ఆలయాల్లోని స్వామివారిని మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే గండాల నరసింహస్వామికి ఆలయం లేకపోగా విగ్రహం కూడా మనకు కనిపించదు. అదే పానకాల స్వామి టెంపుల్లో స్వామివారిని మనం చూసినట్లయితే ఆయన తన నోటితోనే తన భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఇది గమనించిన పాండవులు లోని పెద్దవాడైన ధర్మరాజు ఇక్కడ స్వామివారికి ఖచ్చితంగా ఒక విగ్రహం ఉండాలని భావించి సుమారు 108 శాలిగ్రామాలతో ఒక అద్భుతమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అదే దిగువ సన్నిధిగా పిలుచుకునే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. తరువాత ఈ ప్రాంతాన్ని అనేక రాజులు పరిపాలిస్తూ వారి రాజ్యాలకు అనుగుణంగా ఈ ఆలయం నిర్మించారు. ఈ ఆలయాన్ని ఏ రాజులు అభివృద్ధి చేశారు, ఈ ఆలయం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా అభివృద్ధి చెందింది అనే విషయాన్ని ఒక డెడికేటెడ్ వీడియోగా చేసి అందులో పొందుపరిచాను. ఆ వీడియో కోసం ఒకసారి మన ఛానల్ ని చెక్ చేయండి. కంటెంట్ నచ్చితే ఇప్పుడే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.